ఒక స్టూడెంట్ పర్సంటేజెస్లో ఎలక్షన్ సంబంధించి ఒక డౌట్ పంపించారు. అదేంటంటే ఒక విలేజ్లో రిజిస్టర్ అయిన ఓట్స్లో 20% ఓట్స్ వేయలేదు. అంటే అర్థం ఏంటి? రిజిస్టర్ ఓట్స్ కానీ ఒక 100% ఉంటే 80% ఓట్స్ మాత్రమే క్యాస్ట్ అయ్యాయి. అయితే వేసిన ఓట్లలో 40 ఓట్లు చెల్లలేదు. అంటే 80% నుంచి ఒక 40 ఓట్లు తీసేయాలా? ఈ పర్సంటేజ్ ఇది వాల్యూ అలా రాయాలంటే మైనస్ చేయకూడదు. ఇవన్నీ ఏంటి? వ్యాలిడ్ ఓట్స్. మరి వ్యాలిడ్ ఓట్స్ అన్ని విన్నర్కి వెళ్తాయా, లోజర్కి వెళ్తాయా? ఇద్దరికి వెళ్తాయా? ఎస్, ఇద్దరికి వెళ్తాయి కదా. అయితే విన్నర్కి ఎన్ని ఓట్లు వచ్చాయంటే 42% ఆఫ్ ద రిజిస్టర్ ఓట్స్. అంటే రిజిస్టర్ 100%లో విన్నర్కి 42% వచ్చింది. అంటే 100లో 42 డైరెక్ట్గా 42% కదా. ఇప్పుడు లోజర్కి ఎన్ని వచ్చాయో తెలియదు, కానీ విన్నరు 112 ఓట్ల మెజారిటీతో గెలిచాడు. అంటే లోజర్ కంటే విన్నర్కి 112 ఓట్స్ ఎక్కువ వచ్చినట్టేనా? మరి విన్నర్కి ఎక్కువ వచ్చాయంటే లోజర్కి విన్నర్ కంటే 112 ఓట్లు తక్కువ వచ్చినట్టే కదా. కాబట్టి లోజర్కి 42% రాలేదు, దానికంటే 112 ఓట్లు తక్కువ వచ్చాయి. ఇప్పుడు ఏంటి? విన్నర్కి వచ్చినవి, లోజర్కి వచ్చినవి. మరి విన్నర్కి లోజర్కి ఏ ఓట్లు వస్తాయి? వ్యాలిడ్ అయిన ఓట్లే కదా వస్తాయి. చెల్లలేని ఓట్లు ఎవరికి వెళ్ళవు. అంటే ఇవి వ్యాలిడ్ ఓట్లేనా? ఇవి వ్యాలిడ్ ఓట్లే. ఈ రెండు యాడ్ చేస్తే వచ్చేది కూడా వ్యాలిడ్ ఓట్లే. అంటే ఈ రెండు మనం ఈక్వల్ చేయొచ్చా? ఎస్. ఇప్పుడు పర్సంటేజ్ అన్ని ఒకవైపు తీసుకొచ్చి వాల్యూ అన్ని ఒకవైపు తీసుకొస్తే మనం ఆ 100% వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి ఒక లాజిక్ దొరుకుతుంది. చూడండి, ఇది ఎంత? 84%. ఇది 80%. ఈ 80 అటువైపు వెళ్తే 84 నుంచి 80 పోతే 4%. ఎస్. -112 ఇటువైపు వస్తే +112 అవుతుందా? సో 112 నుంచి 40 పోతే ఎంత? 72. చూడండి, మనకు లాజిక్ దొరికింది. అంటే 4% వాల్యూ 72. మనల్ని టోటల్ రిజిస్టర్ ఓట్స్ అడిగారు, అది 100% కదా. సో 4% 72 అయితే 100% ఎంత? మీరు క్రాస్ మల్టిప్లై చేసినా పర్లేదు, లేదా 4 18s ఎంత? 72. 100 18s ఎంత అంటే 1800. అంటే మొత్తం ఆ విలేజ్లో 1800 ఓట్స్ రిజిస్టర్ అయ్యని చెప్పొచ్చు. మీకు కూడా ఏమైనా డౌట్స్ ఉంటే ఈ వీడియోలో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.